వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి అసమ్మతి సెగ తగులుతోంది. ఓవైపు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించగా, మరోవైపు కామారెడ్డికి చెందిన పలువురు కౌన్సిలర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశానికి కొంతమంది కౌన్సిలర్లకే పిలుపు రావడంతో పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము ముఖ్య నేతలం కాదా అంటూ ఓ ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు అసంతృప్త కౌన్సిలర్లు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విఘ్నేష్. చెప్పండి, ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఎందుకు వీళ్ళని పిలవలేదు ఈ సమావేశానికి, ఏమంటున్నారు వీళ్ళు? కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ పోటీ నేపథ్యంలో 2-3 సార్లు కూడా ఈ సమావేశం ముఖ్య నాయకుల సమావేశం ఒకటి ఏర్పాటు చేయాల్సిందే. అది తరచు వాయిదా పడుతూ వస్తుంది. ఈ రోజు మంత్రి కేటీఆర్ కూడా కామారెడ్డికి రావాల్సి ఉంది, కానీ అది కూడా వాయిదా పడింది. తర్వాత కేసీఆర్ సమక్షంలోనే ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాద్ లో నిర్వహించే పరిస్థితి ఉండగా కొంతమంది ముఖ్య నాయకులు, ఎమ్మెల్యే గంపగోవర్ధన్తో పాటు ముఖ్య జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ లాంటి ముఖ్య నాయకులు వెళ్లారు. అయితే మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు మిగతా వాళ్ళు కొంతమంది కౌన్సిలర్లే వెళ్లారు. మిగతా వారికి అనుమతి ఇవ్వలేదని చెప్పి ఒక 15 మంది కౌన్సిలర్లు కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమను అనుమతించకపోవడం విషయంలో, హైదరాబాద్ కు పిలిపించకపోవడం తోటి ఒక్కసారిగా అసంతృప్తికి గురయ్యారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది అలకబూరినట్టు కూడా కనిపిస్తుంది. అయితే మనం గమనించవచ్చు కామారెడ్డిలో ప్రధానంగా కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా షబ్బీర్ అలీ పేరు చాలా, అంటే ఆయన సీనియర్ నాయకుడుగా ఉన్నారు. అక్కడ చాలా తొలి లిస్టులో కూడా ఆయన పేరు రాలేదు. అదొక చర్చనీయాంశం జరుగుతా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొంతకాలంగా ఏదైతే షబ్బీర్ అలీ గట్టి నాయకుడిగా చెప్పుకోవచ్చు, అక్కడ కేసీఆర్ కు గట్టిగా ఎదుర్కొనే నాయకుడిగా చెప్పుకోవచ్చు. అలాగే బీజేపీ నుంచి వెంకటరమణరెడ్డి జిల్లా అధ్యక్షుడు అక్కడ పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా పార్టీ నాయకత్వం కొంత అసంతృప్తులు అయితే బయటపడతా ఉన్నాయి. కొంతకాలం క్రితమే ఫ్లెక్సీలు కేటీఆర్ సందర్శన నేపథ్యంలో రీసెంట్ గా జరిగిన కేటీఆర్ పర్యటన సందర్భం కూడా కొంత వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఓకే, సో ఈ కౌన్సిలర్లని ఏ విధంగా బుజ్జగిస్తుంది బీఆర్ఎస్ అన్నది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ విఘ్నేష్. ఇక కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే